ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట వివిధ దళాల్లో పనిచేస్తున్న 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను తెలుసుకుని హింసను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని ఎస్పీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 355 మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నక్సల్స్ లొంగుబాటుకు సహకరిస్తోందని, మావోయిస్టుల కేడర్ను బట్టి ఆర్థికంగా సహకరిస్తున్నామన్నారు. ఓరు కన్నా ఓరు మిన్న అనే నినాదంతో పోలీసులు ముందుకెడుతున్నారని తెలిపారు. తెలంగాణ గవర్నమెంట్ సరెండర్ పాలసీ బెనిఫిట్స్ కి అట్రాక్ట్ అయ్యి చాలా మంది ఇప్పటి వరకు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడం జరిగింది. ఇప్పటి వరకు 355% దే హావ్ సరెండర్డ్ బిఫోర్ తెలంగాణ పోలీస్. ఈ రోజు కూడా ఒక 8 మంది లొంగిపోవడం జరుగుతుంది. సో వీళ్ళంతా కూడా యాజ్ పర్ దేర్ సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్స్ చాలా అఫెన్సెస్ లో పాల్గొనడం జరిగింది ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణలో. వాళ్లే ఇప్పుడు పార్టీకి ఏమి ప్రజల నుంచి సహకారం లేదని తెలుసుకొని దాంట్లో ఉన్న ఇర్రిలవెన్స్ ని అర్థం చేసుకొని మెయిన్ స్ట్రీమ్ లైఫ్ లో జాయిన్ అవ్వాలని సరెండర్ అవుతున్నారు. జూనియర్ క్యాడర్ కూడా ముందుకొచ్చి లొంగిపోయి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సరెండర్ పాలసీ బెనిఫిట్స్ ని సద్వినియోగం చేసుకోవాలని నేను అప్పీల్ చేస్తున్నాను.